క్లాసులు నాకు 13 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. 13-12 సంవత్సరాలు ఇది 12 బ్యాచ్. వీళ్ళకి వచ్చిన వాళ్ళందరూ 12 బ్యాచ్, 14 బ్యాచ్ జరుగుతుంది. 11 బ్యాచ్ జరుగుతుంది. 11 బ్యాచ్ వాళ్ళందరూ గత సంవత్సరం ఆగస్టు 4 తారీఖు నుంచి జూన్ 20 వరకు జరిగింది. ఇప్పుడు వీళ్ళు 29 మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఇక్కడ సర్టిఫికేట్ అంటే మనకి ఇక్కడ హోమియో నేర్చుకున్నాము అని చెప్పి మల్లేశ్వర గారు ఆధారంగా జరుపుకుంటూ వస్తాను. గురుప్రసాద్ గారి ద్వారా సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. మన రాజమండ్రి మన ఇక్కడ మాస్ హోమియో వైద్యాలయం డాక్టర్ గారు పిఆర్ఎస్ఎస్ఆర్ గారు, మల్లేశ్వర గారు, గురుప్రసాద్ గారు పేరు వచ్చి కూర్చొని వీళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. మల్లేశ్వర గారు ఎక్కడ రావాల్సిందో కూర్చోండి. అంటే మీరు కూర్చోండి. ఏంటి అక్కడ మీరు అక్కడ కూర్చుంటే వాళ్ళందరికీ ఆనందం రావాలి. నేను తెలియవచ్చు మా సికే గారి యొక్క డైరెక్ట్ స్టూడెంట్ డాక్టర్ శ్రీకాకుళం. ఆయన అనుగ్రహంతో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ హోమియో క్లాసులు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కూడా క్లాసులు నిర్వహించబడుతున్నాయి. నా స్టూడెంట్ సిద్ధార్థ గారు ప్రొటెక్టివ్ షీస్ కండక్టింగ్ క్లాసెస్ ఫర్ ద స్టూడెంట్స్ 11 బ్యాచ్లు తయారయ్యాయి. ఇవన్నీ కూడా మాస్టర్ గారు అనుగ్రహం వల్ల ఈ జగద్గురుపీఠంలో క్లాసు జరగడం అనేది మా యొక్క మహత్భాగ్యంగా భావిస్తున్నాం. ఎంతోమంది ఇక్కడ హోమియో నేర్చుకున్నారు. వాళ్ళు ఇటు స్వాస్థ్య రంగంలోను అటు భక్తి సేవలోను క్లాసు వైద్యం జరుగుతోంది. స్వాస్థ్య రంగంలో ప్రతి ఆదివారం more than 102 patients are attending, and all my students are taking responsibility of taking places and giving medicines under supervision of our master. And పట్టిసీమలో అక్కడ కూడా క్లాసు కాదు కానీ అక్కడ మందులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 3 వారాలకి అక్కడ మందులు ఇస్తున్నాం. మా హోమియో నా స్టూడెంట్స్ అంతా కూడా దే ఆర్ అటెండింగ్ and giving medicines there. Every third Sunday we are going there. And it is a privilege to give medicines on behalf of our master. ఆయన అనుగ్రహం లేకపోతే మేము దీనిలోకి వచ్చేవాళ్ళం కాదు. ఆయన ఆశీర్వాదం వల్లే ఈ కార్యక్రమాలు, ఈ
హోమియో క్లాసులు విరాటంగా జరిగాయి. అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. నా స్టూడెంట్స్ మోర్ దాన్ 15 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. అందులో సుజాత గారు ఆమె రెస్పాన్స్ తీసుకుని ఇప్పుడు క్లాస్ కండక్ట్ చేస్తున్నారు. బట్ నేను బికాస్ ఆఫ్ మై ఏజ్ అండ్ హెల్త్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ క్లాసెస్ అండ్ షీ ఈస్ taking the classes and giving very good information and knowledge to the students. నేను మాస్టర్ గారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ కార్యక్రమంలో భాగస్వామిని కాగలిగాను. ఎప్పుడు 1984లో 82లో ఫస్ట్ని ఆయన క్లాసులు కట్టడం నేను జరిగింది. మొట్టమొదట శ్రీశైలంలో క్లాస్ కండక్ట్ చేశారు. నెక్స్ట్ డైరెక్ట్గా శ్రీకాకుళంలో కండక్ట్ చేశారు. అప్పుడు మాకు అవకాశం వచ్చింది. ఆ విధంగా ఆయన దృష్టిలోకి నేను వచ్చాను. మరి ఆ ఏ టైంలో ఆయన దృష్టిలోకి వచ్చానో అప్పటి నుంచి కూడా నేను ఈ హోమియో పూర్తిగా గురు అనుగ్రహంతో అంకితమయ్యాను. అది చేస్తున్నాను. ఇంటి దగ్గర క్లినిక్ రన్ చేస్తున్నాను, పక్షాలు కండక్ట్ చేస్తున్నాను, శాస్త్రీయ మఠంలో కండక్ట్ చేస్తున్నాం. సో మోర్ దాన్ 15 మెంబర్స్ నేను అసిస్టింగ్ మీ. నేను జస్ట్ సూపర్వైజర్. వాళ్ళకైనా క్రిటికల్ కేసెస్లో చూస్తున్నాను, వాళ్ళే చూసుకుంటాను. ఇంకా ఐ హ్యావ్ డెలిగేట్ ఆల్ మై రెస్పాన్సిబిలిటీ టు మై స్టూడెంట్స్. దే ఆర్ ట్రీటింగ్ ఎక్సలెంట్లీ. పీపుల్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేస్ ఆర్ కమింగ్. ఈవెన్ దే ఆర్ రిఫ్యూజింగ్ టు టేక్ మెడిసిన్ హైదరాబాద్. దే ఆర్ కమింగ్ టు Rajahmundry and take the medicines in the Salstil Matam. This is continuing. This is not about my personality or my efficiency. It is the master's blessings only. ఇక్కడ ఈ బిల్డింగ్లో రావడం, ఇక్కడ క్లాసులు చెప్పడం ఇది మహాభాగ్యం. నేను అలా అనుకుంటున్నాను. మాస్టర్ గారు పార్వతీ కుమార్ నిజంగా చాలా ఎంకరేజ్ చేశారు. ఈ విజిటెడ్ పట్టిసీమ ఆల్సో. He encouraged all the students. Actually, మాకు విజయబాబు అని ఉంటాడు. ఆయన మాస్టర్ కేపీకే గారి డైరెక్ట్ స్టూడెంట్. చాలా మంది తెలియదు. ఈజ్ ఎస్సీ క్యాండిడేట్, బట్ హీ ఈజ్ వెరీ థరో ఇన్ కండక్టింగ్ హోమం అండ్ అభిషేకం. అది మాస్టర్ కుమార్ గారి యొక్క అనుగ్రహంగా భావిస్తున్నాను. ఇప్పుడు అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది. వచ్చి ఇక్కడ బ్రాహ్మణ్స్ తప్ప ఎవరు కూడా అభిషేకాలు చేయకూడదన్నారు. ఆయన ఎస్సీగా కూడా ఆయన చాంటింగ్ చేసినట్టుగా మరి వేదాలు చాంటింగ్ చేసే కెపాసిటీ ఎవరికి లేదు. లో క్యాస్ట్ అండ్ ఈ ప్రూవ్ వెరీ ఎఫిషియంట్. ఆయన మా చేత సారస్య మఠంలో హోమాలు చేయించారు. సారస్య మఠంలో ఆయన అభిషేకం చేయించాడు. నాకు చాలా అదృష్టం. ఆయన పంపించారు మాస్టర్ గారు, విజయబాబు ఓ ఆయన హెల్ప్ అన్నారు. అన్ఫార్చునేట్ అక్కడ ఈ పాలిటిక్స్ వచ్చి రాజకీయాలు వచ్చి విశ్వ హిందూ పరిషత్ వారు మేము కండక్ట్ చేస్తాం, ఒక ఎస్సీ క్యాండిడేట్ షుడ్ నాట్ చాంట్ ది మంత్రాస్ అని. అది చాలా దురదృష్టం. మాస్టర్ గారికి అటువంటి డిస్క్రిమినేషన్ అసలు ఏ కోర్స్ అయినా లేదు. కానీ అక్కడ రాజకీయాలు ప్రామినెన్స్ సంపాదించేసి ఈ విధంగా పరిస్థితి వచ్చింది. దాంతో మేము స్టాప్ గోయింగ్ టు పట్టిసీమ. బట్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ మెడిసిన్స్. దే ఆర్ వెరీ పూర్ పీపుల్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎస్సీస్. They have no other way to get the medicine. And okay, we will revive the dispensary and give medicines. We are running the medicine, we are running the clinic with all the contributions of my homeo students. We are arranging food at Pattisima and other places. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ స్థితికి మాస్టర్ వాళ్ళు తీసుకెళ్ళలే అని. లేకపోతే నేను మరి అటువంటి వేద పరిజ్ఞానం లేని వాడిని. నాకు అవకాశం ఇచ్చి ఈ హోమియో పరిస్థితిపై భాగ్యాన్ని కలిగించి మా జీవితాన్ని ధన్యం చేశారు. ఇదంతా మాస్టర్ గారి
అభిమానం, ఆయన యొక్క మా మీద వాత్సల్యం నేను కారణంగా భావిస్తుంటాను. నేను ఒకప్పుడు మాస్టర్ గారు క్లాస్ చెప్తుంటే ఎక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఆ తెలుగు లెక్చర్ చేస్తూ ఉంటారు. అప్పుడు నేను పక్కన డిపార్ట్మెంట్ స్టూడెంట్గా ఉండేవాడిని. ఈ ఎవరు మాస్టర్ గారు అప్పుడు ఆయన తెలియదు, అప్పుడు ఫ్రెండ్ ఆయన లెక్చరరు మా స్టూడెంట్ అందిస్తుండేవాడు. కానీ అప్పటికే ఆయన పిలిచి యూనివర్సిటీ సన్మానం చేశారండి. మామూలు విషయం కాదని. ఆయన పిలిచి ఆయన ఉద్యోగం ఇచ్చారు. ఆయన ప్రమేయం లేకుండా, ఆయన అప్లికేషన్ పెట్టకుండా. అప్పుడు సర్వేశ్వరరావు గారు ఎకనామిక్స్ ప్రొఫెసర్ గారు ఉండేవారు. ఆయన వచ్చి మాస్టర్ గారు మీ సేవలు మాకు చాలా అవసరం, దయచేసి మీ అప్లికేషన్ లేకుండా మీకు ఉద్యోగం ఇస్తున్నామని చెప్పేసి ఆయన జాబ్ ఇచ్చారండి. ఆయన ఎలక్ట్రికల్ కూడా ఆఫర్ మ్యాచ్ ఎప్పుడు కూడా తన సొంతంగా ఏది చేయదు. ఎవరన్నా వచ్చి అడిగితే చేస్తారు. ఈ పని చేసేదే నేను చేయగలిగిన ఆలోచన కూడా మేషాలు. ఆ విధంగా మేషాలు ఎంతో మంది జీవితాలు మార్చారండి. ఇంతమందికి వచ్చారంటే రెండు జీవితాలన్నీ కూడా చాలా మారిపోతాయి. మాస్టర్ గారు సర్వాంతర్యాన్ని పెట్టారు. ఆయన పరచుకోవాలి తప్ప మామూలుగా ఎవరు ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఆయన ఒకసారి చాలా మంది ఈ నావాణి స్వాతి చదువుతారు. ఈ మధ్య ఆయన అనుభవాలు అందరూ చూసుకుంటే ఆశ్చర్యేస్తుంది. ఇవన్నీ ఒక భాష చెప్పారు. ఎంత సర్వాంగా అయిపోయారంటే ఒక స్టూడెంట్ జగదాంబ సెంటర్లో ఫైరింగ్ అవుతుంటే మాస్టర్ గారు అన్నారంటే ప్రసంగం చేస్తారు. ఆయన వెంటనే జగదాంబ శరణం అన్నారు. జగదాంబ శరణం అంటే అర్థం కాదు. తర్వాత మీటింగ్లో ఆయన ప్రసంగం జగదాంబ లేదు కదా అంటే ఆ తర్వాత చెప్పారు, వాడు మాస్టర్ గారు అని తెలుగుకి వచ్చారు, వెంటనే జగదాంబ చెప్పమని చెప్పారు అని చెప్పారు. సర్వాంతర్యాలు తప్ప సాధ్యమైన వాడు ఎవరు కూడా ఆ విధంగా చేయలేరు. అంత వ్యక్తి అనమాట. వ్యక్తి కాదు, మాస్టర్ అయితే ఆయన చనిపోయినప్పుడు వెళ్తే చాలా మంది కృష్ణ వెళ్ళిపోయావా అని ఏడ్చారు. చాలా ఆశ్చర్యం చెప్పి కూడా ఆయన కృష్ణుడినే భావించారండి. నాకు కూడా ఎప్పటికీ కృష్ణుడే మాస్టర్ గారి రూపంలో మనల్ని నడిపించారు భావన ఎప్పటికీ ఉంది, ఎప్పుడు ఉంటుంది. అది ఆ సంఘటన చూసిన ఆశ్చర్యస్తుంది. అంతమంది అండి చాలా ఏడుస్తూ ఉంటే నాకు బాధ అనిపించింది. ఇంత మహానుభావుగా మనకు తెలియదే అనుకోండి. ఆ విధంగా మరి మమ్మల్ని అనుక్షణం నడిపించేటువంటి మహాశక్తి అని ఎప్పటికీ నడిపిస్తుంటాడు. మనం పూర్తి శరణాగతి అవ్వాలంటే, అంతకంటే ఏం లేదు. ఎందుకంటే నేను చెప్పేది ఏమని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ గురు పరమ గురు పరమేశ్వర. మరి ఇక్కడ ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ప్రసంగాలలో మరి పూజ్యులు పెద్దలు అందరూ కూడా మాస్టర్ గారి అనేకమైనటువంటి లీలలను మనకి చాలా చక్కగా వీరుల విందుగా మనసు పులకించేలాగా తెలియజేశారు. మరి మా గురువు గారు మల్లేశ్వరరావు గారు ఈకే మాస్టర్ గారికి ప్రత్యక్ష శిష్యులు, ఆయన మాకు ప్రత్యక్ష గురువు. మరి ఇంకా చాలా మంది గురువులు ఉన్నారు కదా. కరోనా సమయంలో మరి మా అందరిలోనూ చైతన్యం నింపడానికి మరి మరో గురువు గారు అయినటువంటి వివిఆర్కే శాస్త్రి గారు మరి ఎన్నో క్లాసులు చెప్పారు ఆన్లైన్లో. వాటిని కూడా విని మేము చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. ఇలా అనేక మంది గురువుల మధ్యన ఈరోజు మేము ఇక్కడ నిలబడుతున్నాము అంటే మరి మాస్టర్ గారి బ్లెస్సింగ్స్, మాస్టర్స్ బ్లెస్సింగ్స్, మాస్టర్స్ బ్లెస్సింగ్స్, మాస్టర్స్ బ్లెస్సింగ్స్. మరి ఇక్కడ హోమియో అనేది ఒక కేవలం వైద్యము అని క్లాసులు చెప్పడం లేదు.
మాస్టర్ గారు ఏ సనాతన ధర్మాన్ని, ఏ ఆధ్యాత్మిక సంపదను, ఏ వైద్య విధానాన్ని అయితే రంగరించి అందరికీ అందేలాగా చేశారో దానిని ఆయన ఏదైతే చెప్పారో దానినే అనుసరిస్తూ విద్యార్థులకి బోధిస్తున్నాం. మరి సుమారుగా 15 సంవత్సరాల పాటు మా గురువు గారు మల్లేశ్వరరావు గారు ఇక్కడ తరగతులను నిర్వహించారు. మరి ఆ తరువాత వయోభారం చేత ఎవరైనా చేస్తే బాగుంటుంది అని టీచర్ని కాబట్టి కొంచెం మాట్లాడగలను కాబట్టి నాకు అప్పచెప్పారు తప్ప నాకు ఏమాత్రం మిగిలిన సీనియర్స్ కంటే అనుభవం లేదు. నేను ఈ హోమియో జ్ఞాన యజ్ఞంలో నేను ఒక సమిధను, ఒక చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఆయన అనుజ్ఞ పాలించేటటువంటి ఒక ఇన్స్ట్రక్టర్ని అంతే. కాకపోతే అపారమైనటువంటి గురు కృప నా మీద ఉండడం వల్ల ఇప్పటి వరకు చెప్పినటువంటి తరగతులన్నీ కూడా సక్సెస్ఫుల్ గా నడిచాయి. వారందరూ కూడా మరి సాధు స్త్రీల మఠంలోనూ పట్టి సేవలోనూ సేవ చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం జరిగినటువంటి ఇప్పుడు సర్టిఫికేట్లు అందుకోబోతున్నటువంటి విద్యార్థుల బ్యాచ్ సంఖ్య 11వ బ్యాచ్. ఈ 11వ బ్యాచ్ వారు చాలా క్రమశిక్షణతో తరగతులన్నింటికీ కూడా హాజరై మరి ఎంతెంతో దూరాల నుంచి వచ్చి మరీ నేర్చుకున్నారు. ఎక్కడి నుంచి అంటే ఏలూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, జంగారెడ్డిగూడెం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే మోతుగూడెం అవతల నుంచి జీలుగుమిల్లి మండలం నుంచి అంటే ఇంచుమించుగా ఏజెన్సీలోకి వస్తుంది అన్నమాట, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, యోగా టీచర్లు ఉన్నారు, బిజినెస్ పీపుల్ కూడా ఉన్నారు. కానీ వీరందరూ అత్యంత ఉత్సాహంతో నేర్చుకోవాలి, 10 మందికి సేవ చేయాలి అనేటటువంటి భావనతో వచ్చి మరి చాలా చక్కగా నేర్చుకోవడం జరిగింది. దూర భారాన్ని శ్రమకు వచ్చి మరి వారి తరగతికి హాజరవడం జరిగింది. కేవలం హోమియోనే కాకుండా చాలా విషయాలు మాకు సాధు స్త్రీల మఠంలో గురువు గారు ప్రతి ఆదివారం క్లాస్ చెప్తూ ఉంటారు, కనీసం ఒక అరగంట. ఆ విషయాల్లో చాలాసార్లు చెప్పింది ఏంటి అంటే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఈ దేహము దేవాలయం, అందులో ఉండే జీవుడే దేవుడు. దేవుడిని ఎక్కడ ఉంచుతాం? పవిత్రమైన ప్రదేశంలో ఉంచుతాం, పవిత్రంగా చూస్తాం. అంటే ఈ శరీరం చాలా పవిత్రంగా ఉండాలి, అందులో దేవుడు ఉండాలి, జీవుడు ఉండాలి. మరి ఈ శరీరం బాహ్యంగా పవిత్రంగా ఉంటే సరిపోయిందా? కాదు, అంతఃకరణ శుద్ధి కూడా ఉండాలి. అంతఃకరణ శుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే లోపల ఉండే 6 శత్రువుల్ని అరిషట్ వర్గాలని జయించిన వాడు యోగి అవుతాడు, వాడికి రోగం రాదు. కానీ ప్రపంచాన్ని జయించాలి, భోగభాగ్యాన్ని అనుభవించాలి అనుకున్నవాడు రోగి అవుతాడు అనేటటువంటి విషయాన్ని మరి గురువు గారు ప్రతిసారి చెప్పడం జరిగింది. మీ అందరికీ చరిత్ర తెలుసు, రాజ్యకాంక్షతో రాజ్యాన్ని విస్తరించాలనే కాంక్షతో ప్రపంచ విజేత అయిన హిట్లర్ చివరికి తనను తాను చేయించుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. కానీ ఎవరైతే కాంక్షలకు, కోరికలకు, అరిషట్ వర్గాలకి దూరంగా ఉంటారో వారు యోగులు అవుతారు. మన ఈకే మాస్టర్ గారిలా మనందరికీ కూడా పావనమూర్తులు అవుతారు. మరి ఆ విషయాలను కూడా గుర్తుపెట్టుకోవాలని మీరందరికీ కూడా ఈ అభ్యాసం చేసే విద్యార్థులందరికీ కూడా తరచుగా చెప్పడం జరుగుతుంది. మరి వారందరూ కూడా చాలా చక్కగా నేర్చుకున్నారు. మరి వారందరికీ కూడా పరీక్షలు పెట్టాం. ఒక డ్రగ్ చెప్పగానే వాళ్ళకి టెస్ట్ పెట్టేవాడు, టెస్ట్ రాసేవారు. అలాగే వాటిలో ఏ లోపాలు ఉన్నాయో చెప్పేవాడు. తర్వాత ఫైనల్ గా ఎగ్జామ్ పెట్టారు. వాటిలో కూడా ఆ టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి మరి ఈరోజు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఆ సర్టిఫికేట్ ప్రధానోత్సవాన్ని మరి మాస్టర్ గారి చేతుల మీదుగా నిర్వహించాలని కోరుకుంటున్నాము. మొదటిగా పలకంశెట్టి సాయిలక్ష్మి, ఈమె ఎంఎస్సి యోగా చేశారండి, యోగా టీచర్. మరి నందన యోగా సెంటర్ లో ట్రైనర్ గా చేస్తున్నారు. కవళేశ్వరం నుంచి ఈ క్లాసులకి వచ్చేవారు.
చిట్టి సాయిలక్ష్మి గారు. పలకంశెట్టి రామకృష్ణ గారు ఎంఎస్సి యోగా చేస్తారండి. యోగా టీచర్. మరి చిట్టి సాయి స్కూల్లో యోగా టీచర్ గా చేస్తున్నారు. ధవళేశ్వరం నుంచి వస్తున్నారు. తదుపరి పద్దే ముత్యాలరావు గారు. పద్దే ముత్యాలరావు గారు బిఏ హిందీ పండిట్, గవర్నమెంట్ టీచర్ అండి. హిందీ గవర్నమెంట్ టీచర్. జీలుగుమిల్లి మండలం నుంచి ఈయన వచ్చేవారు. ఇది ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉంది. కామయ్యపాలెం గ్రామం నుంచి వీరు వచ్చేవారు. అలాగే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ లో కూడా ఈయన ట్రైనర్ గా వర్క్ చేస్తున్నారు. తర్వాత కర్రా తేజశ్రీ బిఎస్సి కంప్యూటర్స్ చేస్తుంది ఈ అమ్మాయి. తర్వాత టైలరింగ్ డిటిపి కూడా వచ్చు. రాజమండ్రి. చాలా ఉత్సాహంగా సాధుశ్రీల మఠంలో కూడా మరి సర్వీస్ చేయడానికి వస్తున్నారు. తదుపరి కర్రా దివ్య డిగ్రీ చేశారు బిఎస్సి కంప్యూటర్స్. ఇవి కూడా టైలరింగ్ లో ప్రవేశం ఉంది, డిటిపిలో ఉంది, రాజమండ్రిలోనూ ఈమె నేర్చుకున్నారు. ప్రతి వారు కూడా సాధుశ్రీల మఠానికి వస్తారు. నిజానికి అందరూ కూడా మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ అండి. వీళ్ళంతా కూడా ఎవరైనా అయితే ఒక విద్యార్థి కలిగి ఉంటారు, కానీ వీళ్ళంతా కూడా మల్టీ టాలెంటెడ్. చాలా రకాల కోర్సెస్ చేసి చాలా రకాలైనటువంటి విద్యార్థులను కలిగి ఉన్నారు. మరి ఇంత మంచి స్టూడెంట్స్ కలిగి ఉండడం కూడా మరి మా గురువు గారికి వారి యొక్క ఆశీస్సులుగా భావిస్తున్నాము. తదుపరి మాసిరెడ్డి లక్ష్మీ గణేష్. నిజానికి ఈ అబ్బాయి నా స్టూడెంట్ అండి. చదువుకున్నాడు. మాసిరెడ్డి గణేష్ ఎంటెక్ చేశారండి. తర్వాత ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. తదుపరి చలమల శివ. తర్వాత ప్రతికూల్ శ్రీ సత్యనారాయణ గారు డిగ్రీ చేశారు. మీరు ఏపీ జెన్కోలో కాంట్రాక్టర్ అండి. జేగుపాడు నుంచి వచ్చేవారు. అలాగే ఈ మధ్యనే రీసెంట్ గా వారి అమ్మాయికి మాస్టర్ గారి దయ వల్ల మరి డాక్టర్ సీట్ వచ్చిందండి. ఎంబీబీఎస్ సీట్ వచ్చింది వాడి పాపకి. జిఎస్ఎల్ లో జాయిన్ చేశారు. మరి అంతా కూడా మాస్టర్స్ ప్లస్. పోతుల సుబ్రహ్మణ్య చంద్రమోహన్ గారు బిఎస్సి బిఈడి. మరి ఈయన అమరావతి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ అండి. మరి అంత ప్రిన్సిపాల్ గారు కూడా చాలా ఓపికగా ఆదివారం ఒక్కరోజే సెలవు ఉంటుంది, ఆ రోజు కూడా వచ్చేవారు క్లాసెస్ కి. మరి చొప్పేల నుంచి ఆలమూరు మండలం నుంచి వచ్చేవారు. చాలా క్రమశిక్షణతో నేర్చుకున్నారు. మరొక విషయం ఏంటంటే పాపం ఆయన నేను ఫోన్ చేసి, మేడం గారు నేను రేపు రావచ్చా రాకూడదా, ఈ రోజు మా తండ్రి గారిని 13వ రోజు కార్యక్రమం జరిగింది అని చెప్పడం జరిగింది. నిజంగా మరి ఆయన సోకోలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. కానీ ఇక్కడ మరి మాస్టర్ గారిని చూడాలని, మీ అందరినీ చూడాలని, మరి మన వీకే మాస్టర్ గారితో పాటు ఆయన దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి ఎంతో మంది పెద్దల్ని చూడాలనేటటువంటి ఆకాంక్షతో ఈ రోజు రావచ్చు అని అడిగితే రండి. వారందరినీ చూడటం మనకు ఒక పుణ్యం, అదృష్టం. వారు మళ్ళీ ఎప్పటికి కనిపిస్తారో సంవత్సరం ఆగారు మళ్ళీ గురు పూజల కోసం, మనం తప్పనిసరిగా రండి అని చెప్తే ఆయన వచ్చారు అందరండి. తరువాత కలి నాగవిక్ర శ్రీధర్ రెడ్డి గారు ఎంఎస్సి యోగా అండి. వీరు యోగా టీచర్. యోగా టీచర్ అని చెప్తే చాలా చిన్న పదం. ఇది నేషనల్ మెగా యోగా కోచ్ అండి. నేషనల్ లెవెల్లో మరి అవార్డ్స్ తీసుకున్నారు ఆయన. అలాగే సీఎం గారి చేతుల మీదుగా అవార్డ్స్ తీసుకున్నారు. మరి ఈయన చాలా చక్కటి ఈవెంట్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేస్తారు. అలాగే వాళ్ళ బాబు కూడా మరి నేషనల్ లెవెల్లో మరి ప్రైజెస్ సంపాదించడం జరిగింది. తర్వాత ముండూరి యాముడి వసుంధర గారు గవర్నమెంట్ టీచర్ అండి. ఈమె బిఎస్సి ఎంఏ పండిట్ టీచర్. రాజమండ్రిలో వర్క్ చేస్తున్నారు. ఆమె కూడా ఉండేది ఒక్కరోజు సెలవే, కానీ చక్కగా క్లాసెస్ అటెండ్ అయ్యేవారు.
తదుపరి అనుపోజు మురళీకృష్ణ గారు బిఎస్సి బిఈడి. ఈయన గవర్నమెంట్ టీచర్ అండి, రాజమండ్రి. యామిని వసుంధర గారు వీరు దంపతులు ఇద్దరు కలిసి వచ్చేసేవారు క్లాసెస్ కి, చాలా ఇంట్రెస్ట్ గా. తదుపరి చిలక వీర వెంకట సత్యనారాయణ గారు యోగా కోచ్ అండి. అలాగే చాలా యోగా కార్యక్రమాలు, ఫ్రీ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. డొమెస్టిక్ సోలార్ మార్కెటింగ్ కూడా చేస్తారు. వీరిది రాజమండ్రి. తర్వాత ప్రొవిడి పద్మిని కుమార్ గారు ఈమె డిగ్రీ చేశారు. వీరు కూడా దంపతులండి. నిజానికి వీరి గురించి ఒక స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, వారిద్దరు దంపతులు, ఆయనకి కొన్ని కారణాల వల్ల కంటి చూపు తగ్గింది. కానీ ఇద్దరు కలిసి వారానికి 1000 రూపాయలు పెట్టుకుని ఆటో కట్టించుకుని దూరం కూడా నుంచి వచ్చేవారు క్లాసెస్. ఒక్కొక్కసారి నాకే బాధేసేది. కొన్ని ఒక క్లాస్ మానేయంటే అంత కష్టాన్ని చూసి వద్దు అనేవారు. కుమార్ గారు మీరు కూడా నిలబడండి ఆమె పక్కన. ఒక్కరు పట్టుకోండి. ఆయన లాయర్ అండి, బిఏ చేశారు, లాయర్. మరి కేసెస్ చేసేవారు. కంటి చూపు తగ్గడం వల్ల మరి ఇంకా అవన్నీ చేయలేక ఆగిపోయారు. కానీ హోమియో నేర్చుకోవాలనేటటువంటి విపరీతమైనటువంటి ఇష్టంతో వారిద్దరూ అలాగే వచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. తదుపరి సున్నం కళ్యాణి బిఎస్సి బిఈడి మ్యాథ్స్ టీచర్. ఈమె కూడా జీలుగుమిల్లి మండలం, జీలుగుమిల్లి గ్రామం నుంచి ఏలూరు నుంచి వచ్చేవారండి ప్రతి వారం. ఆమెకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. కానీ ఆదివారం మాత్రం ఇది వైద్యం నేర్చుకోవాలనేటటువంటి ఒక చక్కటి సత్సంకల్పంతో శనివారం నైట్ నుంచి అన్ని పనులు పూర్తి చేసుకుని ఉదయాన్నే వచ్చేవారు. తర్వాత లూజిల పద్మావతి గారు, తోట చంద్రమోహన్ గారు, ఇద్దరు దంపతులండి. ఇద్దరు వీరు కూడా ఇద్దరు టీచర్లేనండి. మరి ఇద్దరు కూడా అలాగే చాలా చక్కగా వచ్చేవారు. లూజిల పద్మావతి గారు ఎంకామ్ డిఈడి చేశారు, ఎంఏ హిందీ చేశారు, డిప్లొమా ఇన్ పీజీ యోగా చేశారు. తర్వాత తోట చంద్రమోహన్ గారు బీకామ్, డిప్లొమా ఇన్ యోగా, LICH. సో ఇందాక మరి వివిఆర్కే శాస్త్రి గారు గురువు గారు చెప్పినట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని బాగా పుష్కలంగా ఉన్నటువంటి దంపతులు అండి వీళ్ళు. తర్వాత కర్రా బుల్లిరాజు గారు డిగ్రీ చదివారు, బిజినెస్ చేస్తారండి. ఇందాక కర్రా దివ్య, కర్రా తేజస్వి అని చెప్పినటువంటి ఆ అమ్మాయిల నాన్నగారండి. ముగ్గురు కలిసి ఉదయాన్నే 9 అయ్యేసరికి క్లాసుల్లో కూర్చునేవారు సిద్ధంగా. చాలా చూడముచ్చటగా పిల్లల్ని ఒక ఆధ్యాత్మిక పదంలో సేవాభావంతో పెంచుతున్నారు. అదే ఆ పిల్లలిద్దరికి శ్రీరామరక్ష కావాలని కోరుకుంటున్నాము. తదుపరి వీరవేణి గారు డిగ్రీ చేశారండి, యోగా టీచర్ ఈమె. మరి చాలా చక్కటి స్కిల్స్ ఉన్నాయి. ఈమె న్యూస్ రీడింగ్ చేస్తారు, బ్యూటీషియన్, చాలా మల్టీ టాలెంటెడ్. రాజమండ్రి వీరిది. తర్వాత సిహెచ్ఎల్వి సుబ్రహ్మణ్యం గారు బీకామ్ సిఏ చేశారు వీరు. మరి రాజమండ్రిలోనే చాలా పెద్ద డ్రై ఫ్రూట్స్ బిజినెస్ చేస్తారు. ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వైద్య విధానంలో ఎవరికి ఏది తక్కువైందో ఒంట్లో దాన్ని చూసి ఇవ్వడం ఇది ప్రత్యేకత. వీరి దగ్గర షుగర్ కోసం స్కై ఫ్రూట్ అనే ఒక ప్రత్యేకమైన ఫ్రూట్ ఉంటుంది, వినే ఉంటారు మీరు. ఎవరైనా అవసరం అయితే మీరు తీసుకోండి. సంతోష సరోజిని దేవి, కోడి రాజేశ్వరి గారు గవర్నమెంట్ టీచర్ అండి, బిఎస్సి బిఈడి. ఈవిడ ఇంచుమించు చాగళ్ళు అక్కడి నుంచి వచ్చేవారు ప్రతి వారం. ఆవిడ కూడా చాలా చిన్నపిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళందరినీ మరి చక్కదిద్దుకొని ఉదయాన్నే వచ్చేసేవారు.
పరంశెట్టి శ్రీనివాసరావు గారు డిగ్రీ చేశారండి, మెడికల్ రిప్రజెంటేటివ్, మెడికల్ షాప్ ఉంది. తదుపరి విప్పత్తి శ్రీనివాస్ కళ్యాణ్ గారు ఎంఎస్సి బిఈడి. మీరు గవర్నమెంట్ టీచర్ అండి, ఎస్జిటిగా చేస్తున్నారు. మరి అలాగే సాధుశ్రీల మఠంలో కూడా సర్వీసెస్ ఇస్తుంటారు. అలాగే మల్లేశ్వర గారు మా గురువు గారి దగ్గర కూడా తమ సేవల్ని అందిస్తూ ఉంటారు. తదుపరి కేఎన్విఎస్ గుప్తా గారు ఆయుర్వేదిక్ మెడికల్ రిప్రజెంటేటివ్ అండి, బిఏ చేశారు. వీరు చాలా ఇంట్రెస్ట్ ఈ కోర్సు నేర్చుకోవడం, ఎగ్జామ్ రాయడం జరిగింది. తదుపరి పెన్నెక్స్ జిజియా గారు, వీరికి సేవాభావం చాలా ఎక్కువ. మరి రామకృష్ణ మఠంలో వీరు వీరి హస్బెండ్ అందరూ కూడా సర్వీస్ చేస్తూ ఉంటారండి. రామకృష్ణలో మందిరం కట్టించేస్తున్నారు. ఇంటిగా డిగ్రీ చేశారు, చాలా ఇంట్రెస్ట్, చాలా చక్కగా మరి కోర్సు కంప్లీట్ చేశారు. తదుపరి పుసులూరి వెంకట ఫణికిరణ్ గారు వచ్చారు. మరి వీరు ఎంబీఏ చేశారు, ఎంఏ ఆస్ట్రాలజీ చేశారు. ఇంతకు ముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ గా చేసేవారండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్. అయితే అందులో ఉన్నటువంటి ఒత్తిడికి ఈ ఉద్యోగం మనకి సరిపడదు, మనం నీతిగా ఆధ్యాత్మికంగా ఉండాలంటే ఈ ఉద్యోగాన్ని వదిలేయాలని మేనేజర్ పోస్ట్ ని తృణప్రాయంగా వదిలేసి ఆస్ట్రాలజర్ గా తన సేవలు కంటిన్యూ చేస్తున్నారు. అలాగే గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి శివ గారు వచ్చారా? తీగిరెడ్డి జగదీష్ గారు వచ్చారు కదా. మరి వీరు కూడా బీకామ్ చేశారండి, వాస్తు ప్లానింగ్స్ చేస్తుంటారు. చాలా చక్కటి ప్లాన్లు ఇస్తారండి. మరి మంచి తెలివైన ఆయన, వర్క్మెన్షిప్ ఉంది, చాలా చక్కగా క్లాసెస్ వచ్చేవారు. రాజమండ్రి చలమల శివ గారు ఎంఎస్సి యోగా. ఈయనైతే ఏలూరు నుంచి వచ్చేవారండి. ట్రైన్స్ లేకపోతే 2-3 మారి బస్సులు పట్టుకొని, ఆటోలు పట్టుకొని కూడా క్లాసెస్కి వచ్చేసేవారు. ఒక్కొక్కసారి వర్షాకాలం తడుచుకుంటూ ముద్దైపోయి వచ్చి ఆ కడిపట్టలతో క్లాసులో కూర్చుంటే నాకే చాలా బాధేసింది. ఆగిపోకపోయారా ఈ వారానికి అంటే, లేదంటే క్లాస్ మిస్ అయిపోతాను అనేవారు. అంత నిబద్ధతతో వచ్చేవారు. చలమల శివ గారు యోగా టీచర్, ఏలూరు. మరి ఈ 11వ బ్యాచ్ ఇంత సక్సెస్ఫుల్ గా మీ చేతి మీదుగా నిర్వహించినందుకు మాస్టర్ గారి బ్లెస్సింగ్స్, మీ బ్లెస్సింగ్స్, మరి డాక్టర్ గారి బ్లెస్సింగ్స్, పెద్దలందరి బ్లెస్సింగ్స్ మా మీద, మరి వీరి మీద, ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ పదాన్ని వదలకుండా ఇందులోనే కంటిన్యూ అయ్యేలాగా, 10 మందికి సేవ చేసేలాగా ఎప్పుడూ కూడా మరి మాకు ఆత్మ నిర్భరతనాన్ని, మనోధైర్యాన్ని, సంకల్ప బలాన్ని మీ అందరూ ప్రసాదించాలని, మీ అందరూ తదాస్వనాన్ని పైన జీకే మాస్టర్ గారు దిగ్విజయీభవాన్ని దీవించాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పిన మార్గంలో మనం పయనించడం, వారికి మనకి కూడా ఒక ప్రమాణాలను మెయింటైన్ చేస్తూ వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పాత్రలు సలహా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మీరు ఎవరైనా కానీ ఎప్పుడైనా వచ్చి సర్వీస్ చేద్దామంటే తప్పకుండా ఈ జగద్గురుపేట ఇక్కడ బ్రాంచ్ కూడా మీరు చేయొచ్చని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఓకే, మనందరూ ఒకటే కుటుంబం, మనకి ఏమి బాగా ఏమి లేవు, ఎవరు ఎక్కడ సర్వీస్ చేస్తారు, సర్వీస్ అనేది మాత్రమే మాస్టర్ గారికి కావాల్సింది. సో ఈ సందర్భంగా అందరూ కూడా ఈ చేస్తారని చాలా ఆనందిస్తున్నాం. ముఖ్యంగా మేడం గారు చాలా బాగా చెప్పారు. నేను వెంటనే కానీ ఇప్పుడు చూడలేదు మేడం సుజాత గారు.
మీ అందరు చూస్తుంటే మనం చూస్తుంటే ఆ గురుగారు నాకు అర్థమైపోతాం. ఎందుకంటే ఆడ ఎంత ప్రేమగా మీకు పాఠం చెప్పారో నాకు అర్థం. చాలా సంతోషంగా ఉంది. అది నేషనల్ గొప్ప తరతరాలు జరుగుతుంటుంది. ఈ కార్యక్రమం ఒకరోజు ఆగే కాదు. మీరు మళ్ళీ గురువులుగా మళ్ళీ మీరు 10 మందికి మీరు ఈ విద్యాన్ని కంటిన్యూ చేయాలి, విద్యాదానం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. వాళ్ళని మీ పిల్లలాగా మీరు పెంచుకుంటాడండి. ఇది ఒక పెద్ద వటవృక్షం. మనం అంతా చిన్న చిన్న ఆకులు, చిన్న చిన్న కొమ్మలాంటివాడు. మనం వెళ్ళిపోతాం, తర్వాత మళ్ళీ మన తరాలు వస్తారు. సో ఈ నిరంతరంగా జరుగుతుండాలని ఆశిస్తూ పెద్దల్ని నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ హోమియో క్లాసుల కార్యక్రమం ఎంతో దీక్షతో నిర్వర్తిస్తున్నటువంటి మల్లేశ్వరరావు గారి బృందం, అట్లాగే ఇక్కడ టీచర్ గారు సుజాత గారు ఎంతో దీక్షతోటి ఈ క్లాసులు నిర్వహిస్తున్నారు. 11వ బ్యాచ్ అంటే 11 సంవత్సరాలకు ఒక బ్యాచ్ అని చెప్పారు. అంటే 11 సంవత్సరాలు కృషి చేస్తున్నారు. ఏదైనా ఒక సంవత్సరం మొదలెట్టి 2 సంవత్సరాలు చేయడం, 3 సంవత్సరాలు చేయడంగా కాకుండా 11 సంవత్సరాలు చేశారట. అంటే ఆ బృందంలో ఉన్నటువంటి దీక్ష ఏమిటి అన్నది మాస్టర్ గారి మూల్యాలు వారికి ఉన్నటువంటి శ్రద్ధాభక్తులు, సేవయందు వారికి ఉన్నటువంటి నిరతి బాగా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. ఇట్లా మంచి ఉద్దేశంతో, సేవా దృక్పథంతో మాస్టర్ గారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఆయనతోనే ఆగిపోకుండా అట్లా చాలా మందికి అది ప్రసవింపజేసేటువంటి శక్తిని, యుక్తిని, దీక్షని మాస్టర్ గారు ప్రసాదిస్తుంటే వారి కార్యక్రమాలు అట్లా చేస్తూ ఉంటే ఇట్లా ప్రతి సంవత్సరం మనం ఇక్కడ దాని యొక్క రిజల్ట్ చూస్తున్నాం. మనం ఇక్కడ ఇంతమందికి సర్టిఫికెట్ ఇస్తున్నాం, అందరూ మనం చూస్తున్నాం. ప్రతిసారి ఎంతో మంది వస్తున్నారు, అందరూ మల్టీ టాలెంటెడ్. వాడు ప్రతిసారి సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ప్రతి వారి గురించి ఎంత సమాచారం ఇవ్వాలో అంత సమాచారం ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే అది విన్నాను, బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు, అలాగే ఇంకొక యోగా టీచర్లు, వాళ్ళు వేరే వేరే కార్యక్రమాల్లో ఉంటారు, దూరం నుంచి వస్తూ ఉంటారు, కష్టపడి అటెండ్ అవుతున్నారు, శ్రద్ధాభక్తులతో అటెండ్ అవుతున్నారట. అంటే ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి మహిమ మనకి బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ కార్యక్రమం ఎట్లాగే మాస్టర్ గారి దీక్షలో, మాస్టర్ గారి ఆశీర్వచనంతో కొనసాగుతూ ఉంటుంది అని మనం దృఢంగా చెప్పవచ్చు. ఎందుకంటే 11 ఏళ్ళు నడిపించారట. అంటే పైగా ఆయనకి ఏమైందంటే ఆయన పక్కకు తప్పకుండా కొంచెం పెద్దవారు అవడం వల్ల కార్యక్రమం ఆగకుండా ఇంకొకటి చేతిలో అందుకొని ముందుకు వెళ్తున్నారట. అంటే దానికి ఒక కార్యక్రమానికి ఒక అమరత్వం చేకూరినట్టే కదండి. ఒక కంటిన్యూటీ ఉంది. అంటే చేసేమో అయిపోయింది, ఆగిపోయింది అని కాకుండా మొదలెట్టేమో చేసేమో నడుస్తుంది, అట్లా నిరంతరంగా సాగుతోంది. అంటే ఆ కార్యక్రమంలో మాస్టర్ గారు ఉండబట్టి దానికి అమరత్వం వస్తుంది. అట్లాగే మాస్టర్ గారి సంకల్పంలో భాగంగా ఏర్పడినటువంటి ఈ కార్యక్రమంలో హోమియో విద్యను నేర్చుకున్నటువంటి వారందరూ కూడా మాస్టర్ గారి సేవకి ఇంకొన్ని చేతులు జతపడ్డాయన్న విషయం ఒకటి మనం ఎక్కడ గమనించుకోవాలి. ఎంతమంది నేర్చుకున్నారు, అంతమంది సేవ చేద్దామన్నటువంటి మంచి ఉద్దేశంతోనే చేరి నేర్చుకుంటున్నారు. కాబట్టి వారి ద్వారా కూడాను ఇంకా సేవ మల్టిప్లై అయ్యి ఇట్లా మాస్టర్ గారి నుంచి మొదలైనటువంటి ప్రవాహం, ఆ ప్రవాహం అనంతమైనటువంటి ప్రవాహం దానికి ఏమి ఆనకట్టలు కట్టినా ఆగకుండా ప్రవహించేటువంటి ప్రవాహం అన్నట్టుగా ఈ కార్యక్రమం నడుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వారందరికీ కూడా, అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడాను మాస్టర్ గారి ఆశీర్వచనం సదా ఉండాలని కోరుకుంటూ